चमकने तो अब क्यों नहीं तो कंप्लेंट्स कहीं सको భయపడకుండా చెప్పండి అమ్మా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే చెప్పాల్సింది. మీరు చమకనతో కేతి కానీ చమకే అవసరం. అవును సార్, దాన్ని మీరు అటెస్ట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ గా. సోమవారం 17వ తారీఖు అప్పుడు ఇంకా మొదలు కాకముందు వాళ్ళు సంతకాలు చేశారు, మీరు సార్. సండే రోజు ఒక బ్యాచ్ స్టడీ ఉంటుంది సార్, ఆ బ్యాచ్ స్టడీ ఉండదు సార్. అందుకనేసి మేము 17th ఫుల్ డే గురించి సార్ మాట్లాడతారు. ఆ రోజు ఆ బ్యాచ్ రాలేరు సార్. మేడం చెప్పేది మీకు చెప్పే పద్ధతి ఎట్లంటే సార్కి ఎట్లా ఏం చెప్తారు, ఆయన క్వశ్చన్ ఏంటి, మీ ఆన్సర్ ఏంటి అంటే మండే కాకుండా సండేని ఎట్లా పెడతారు మీరు? అట్లా కాదులేండి, వినండి. 7:15కి సోమవారం అంటే వచ్చే సోమవారం 17వ తారీఖు మీరు వాళ్ళు టీచింగ్ చేసి పోవాలి. వాళ్ళ డ్యూటీ చేసినట్టు ఆల్రెడీ సంతకాలు చేసినారు. వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సంతకం చేసినారు. సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టిపోయారు. అంటే మీకు ఏమైనా టైం మెషిన్ ఉందా? మీరు ఏ టైం అంటే ఆ టైంకి వచ్చేసేది. ఇది సీరన్ రెడీ ప్రపంచంలో వింతలన్నీ మీ దగ్గర ఉన్నాయి. అది కాదు, ఇది ఇంకో కొత్త స్కామ్. ప్రపంచంలో వింతలన్నీ వీళ్ళు వచ్చినా రాకపోయినా వచ్చేసి అట్లా కాదు. ఒకవేళ తప్పించుకునే ఆమె చెప్పినా మాకు తెలియకుండా ఆమె సంతకం చేసింది. ఇక వాళ్ళు వస్తారా రారా ఎవరు ఎవరైనా పనికి వచ్చినప్పుడు సంతకం చేస్తారు. ఆ డేట్కి ఆ టయానికి వచ్చి పోయేటప్పుడన్నా సంతకం చేస్తారు. ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ లెవెల్ 2 ఉంటాయి. లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టన్నా సంతకం చేస్తారు కనీసం ఒకటే టైంకి. మీరు 17వ తారీఖు ఇంకా రాని రోజుకి అప్పుడే సంతకాలు చేసేటప్పుడు నువ్వు కూడా అంటారు చేసేసావు కదమ్మా. నువ్వు వాళ్ళు కలిసి చేసేటమ్మా. నువ్వన్నా ఉండవు కదమ్మా. ఫిజికల్గా ఆత్మలు వచ్చినాయేమో, ఆత్మలు కూడా సంతకాలు చేస్తారు కదమ్మా. ఎన్నిసార్లు వచ్చింటారు సార్ స్కూల్కి, ఎన్నిసార్లు వచ్చి అసలు చెప్పి అన్నీ చేశారు సార్. సండే నైట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. నైట్ సంతకాలు కూడా అయిపోయింది. 7:30 to 9 సండే అండ్ మండే ఒక్కటి మిస్టేక్. దీనికి ఆన్సరే లేదులే మా దగ్గర. మేము ఏం మాట్లాడాలి ఇది కూడా 7 to 9 ఈ రోజు కూడా ఆల్రెడీ వచ్చినారు. ఇంటి పేరు సంతకాలు పెట్టేసినారు. కూడా అయిపోయింది. మీరు ఎవరు నాకు తెల్లు, మీ పుట్టుపూర్వతరాలు తెల్లు. మాకేం వ్యక్తిగతంగా మీ మీద కోపము లేదు, ద్వేషము లేదు. మా దగ్గర పని చేస్తున్నారంటే మేము గౌరవంగానే చూస్తాం. మీరు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉద్యోగం చేసేవాళ్ళు రానటువంటి వ్యక్తుల్ని 6:20కి మీరు రిజిస్టర్లో సంతకాలు ఎట్లా చేయించామమ్మా? సార్ మార్నింగ్ స్టడీస్ వేస్తారు సార్. మార్నింగ్ కాదమ్మా, నేను అడుగుతాను ఈవినింగ్ సార్ వాళ్ళకి వేస్తారు సార్ స్టడీస్. వాళ్ళకి స్టడీస్ వేస్తారు. ఏ స్టడీ ఉంది అనేది చూసుకుంటారు సార్. చూసుకొని సంతకాలు చేస్తారు సార్. మళ్ళీ 7:15కి వచ్చేస్తారు సార్. సరే సంతకాలు పెట్టిన వాళ్ళంతా 7కి పెట్టినారు. 7:15 కదా, ఆయన 7:15 అంటారు. మార్నింగ్ 7:15, ఈవినింగ్ 7. ఇప్పుడు ఈ సంతకాలు చేసిన వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ సంతకాలు చేయించాలండి 7 o'clock. మీరెందుకు సంతకం చేస్తారమ్మా? వస్తారని చెప్తే మీరెందుకు చేస్తారండి? వస్తారు, వచ్చినారు. మీరు వచ్చిన వాళ్ళు వస్తారని నువ్వే అజ్యూమ్ చేసి చేస్తున్నావు. మీరే అజ్యూమ్ చేసేసి ఆథరైజ్ చేస్తున్నారు. మీరు ఆథరైజ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తారు అని అంటే అంత కారణం తెలుసున్నాము. చూద్దాం, అది కూడా ఇంకా 1/2 hour కదా. ఇప్పుడు ఆఫీసర్ స్టాఫ్ ఎవరు లేదు సార్. దాన్ని కొంచెం చేయడానికి కూడా నాకు కష్టమైంది. సర్లేమ్మా, మేము ఇక్కడే ఉంటాము. రేపు వాళ్ళ స్టాఫ్ వచ్చినాక తీసేందుకు ఇక్కడే ఉండాలి. పిల్లలు భోజనం తినేసి లేదు. లెట్ ఇట్ గో టు కలెక్టర్. ఇది వార్త కానీ లేకపోతే ఏమనుకుంటానంటే ఏం అనుకోలేదు సార్. ఆఫీసర్ స్టాఫ్ లేదు సార్ తీసి ఇవ్వడానికి. మీకు అని చెప్పి
లీవ్ లెటర్ రాసేకి ఒక స్టాఫ్ దొరుకుతారు, ఇమీడియట్గా దొరికిపోతారు. పక్కకు వేసి మీరు ఉన్న శాలరీస్ ని ఇవ్వడానికి ప్రిన్సిపల్ కస్టడీ లేదంటారు. మీకు ఆఫీస్ స్టాఫ్ లేకుండా ఎట్లా చేస్తారు? సార్ ఇప్పుడు వాళ్ళు 4:30 కంతా వెళ్ళిపోయినారు సార్. నేను మళ్ళీ ఏ ఊరు? సార్ నేను ఉన్నాను సార్, నేను ఉన్నాను సార్. పేపర్ లిస్ట్ ఎక్కడ ఉంది? నేను తీసుకున్నాను. పేపర్ లిస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దంటారు కదా కాదమ్మా, సార్. ఇప్పుడు ఉండే వాళ్ళు రమ్మని ఎక్కడ? ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరే సార్. 7 మంది ఉండాలి కదా. సార్ నైట్ 7కి వస్తారు సార్ వాళ్ళు. అట్లా కాదమ్మా, సార్ ఎవరుగా కామెంట్ చేద్దాం. ఎవరు మాట్లాడతారు? టోటల్ గా మీకున్న స్టాఫ్ యాజ్ పర్ రిజిస్టర్ 21 మెంబర్స్ సార్. 29. సార్ మిగతా వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ సార్. 21 టీచర్స్ సార్. 21 టీచర్స్. అవును సార్. మీకు షిఫ్ట్ అమ్మా 7 o'clock ఎంతమంది రావాలి? 7 o'clockకి 7 మెంబర్స్ వస్తారు సార్. మిగతా 14 మెంబర్స్. సార్ పొద్దున 7 మెంబర్స్ సార్. 14 అయితే ఇంకా 7 అవుట్ ఆఫ్ 21 7 plus 7 దాంట్లో నేను ఒకదాన్ని సార్. మిగతా 6 మెంబర్స్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్. వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన కూడా లీవ్లో ఉన్నాడు సార్.